కానీ మనం సిటిజన్ ఫోర్స్ తీసుకున్నది ఏంటంటే టూ ప్రాంగ్డ్ అంటే ఏంటంటే అటు ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏం అందించాలి అన్నది చూసుకుంటుంటేనే ఇవన్నీ అందించడానికి ప్రభుత్వానికి కావాల్సిన వనరులు సమకూర్చాలంటే ప్రజలందరూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలి. అంటే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్లన్నీ కరెక్ట్ గా టైంకి కట్టాలి. అదే మళ్ళీ మనకి ఇంకో రూపంలో సంక్షేమ పథకాల ద్వారా వస్తుంటాయి. ప్రభుత్వానికి అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉండకూడదు. అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటర్నల్ గా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదనుకో, ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంటది. కనుక మన సిటిజన్ ఫోర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే పీస్ఫుల్నెస్ ఎప్పుడు కూడా అంతర్గతంగా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, బాధ్యతమైనటువంటి సమాజం నిర్మించాలి అనేటువంటి అందరూ ఉన్నట్టయితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కనుక ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం అంతా ప్రజల నుంచే రావాలి కాబట్టి వీళ్ళు సక్రమంగా వీళ్ళు పనులు కట్టేటట్టు చూడడం, లాఫుల్ గా ఉండడం, అవన్నీ కూడా మనం ఆర్టికల్ 51A చెప్పిన విధుల ప్రకారం వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేస్తుంటాం ప్రజలకి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం పథకాలు ఇస్తున్నా ఇంకోటి ఇస్తున్నా ప్రజలకి అవి అందడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. అవి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. జాప్యానికి వనరుల కొరత కూడా కాదు, వనరులు ఉన్నాయి కానీ అందించడానికి కొంచెం డిలే అవుతుంది. డిలే ఎందుకు అవుతుందంటే అది గవర్నెన్స్ గవర్నమెంట్